మామ యూఎస్కి వచ్చాక ఆహా అని తిని ఎన్ని రోజులైతే అయింది కదా, అందుకే ఈ రోజు అయితే పాలకూర పులావ్ చేద్దామని మేమందుకైతే వచ్చేసాయి ఫాల్తు ముచ్చట్లు ఛానల్ వేసుకొని. ఫస్ట్గా మనల్ని ఏడిపిస్తున్న ఈ ఉల్లిని తీసుకుని ఒక గొడ్డెలతో అయితే నరకాలి. నరికిన తర్వాత కలర్ఫుల్ కనిపిస్తున్న ఈ పాలకూరని తీసుకొని కలర్ బేమ్ సేపు కడగండి. కడిగిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఎత్తుకొని మన ఇండియన్ స్టైల్లో మిక్సీ పైన ఒక మూత పెట్టి గర్రం తిప్పండి. అది తిరిగిన తర్వాత స్టవ్ ఆన్ చేసి దాని మీద ఒక బొచ్చ పడేసి 4 స్పూన్లు లేదంటే 3 స్పూన్లు బటర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనల్ని ఏడిపించిన ఈ ఉల్లిని, ఆ కారింగ్ ఉన్న ఆ పచ్చి మిర్చిని దాంట్లో వేసి మన కసి తీరా ఏగేసుకోవాలి. అది బాగా ఏగిన తర్వాత ఒక మంచి కలర్ వస్తాయి కదా, కలర్ వచ్చినప్పుడు ఈ మిక్సీ అయితే పాడేయండి. మిక్సీ లేకపోతే ఏదైనా పాడేయచ్చు. దాని తర్వాత ఈ పచ్చని గడ్డి ఏదైతే ఉందో అదే మన పాలకూర ఏదైతే ఉందో అది మొత్తం దాన్ని పోసి మంచిగా తిప్పండి. తిప్పిన తర్వాత లైట్ గా మనకు కావాల్సిన పొడులను వేయండి. నేనైతే ధనియా పొడి, కారపొడి, పసుపు, గరం మసాలా అన్నేసిన తర్వాత దాంట్లో లైట్ గా అలా మంచిగా వేడి వేడి బాస్మతి రైస్ వేసేసి అలా ప్లేట్లో తీస్తే మామూలుగా ఉండదు మామ. నాకైతే సగం స్మెల్తోనే కడుపు నిండిపోయింది. దాన్ని ప్లేట్లో పెట్టుకొని తింటే ఉంటుంది మామ, కడుపులో చల్లగా ఉంటుంది.